తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలిపారు. ఏబిఎన్ రాధాకృష్ణ తన ఛానల్లో అత్యంత జుగుప్సాకరమైన అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ బూతు రాతులు జర్నలిజానికి మాయని మచ్చ అని, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మండిపడ్డారు. ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏబిఎన్ రాధాకృష్ణ మహిళల విలువలను దిగజార్చేలా రాసిన రాతలపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్కేది జర్నలిజం కాదు, బ్రోకరిజం అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణపై విజయవాడ సిపికి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలను అవమానించేలా నీచ రాతలు రాశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరుస్తూ ఎడిటోరియల్ కాలమ్స్ రాసే విష సంస్కృతికి ఏబిఎన్ రాధాకృష్ణ శ్రీకారం చుట్టారని మండిపడ్డారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. దేశంలో ఎక్కడా ఇలాంటి విష సంస్కృతి లేదన్నారు. ఆంధ్రజ్యోతి పేపర్ను బ్యాన్ చేయాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాధాకృష్ణ రాసిన రోత రాతపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. చాలా పేపర్లు ఎడిటోరియల్స్ రాస్తాయి, చాలా పేపర్లు వార్తలు రాస్తాయి. ఎడిటోరియల్స్లో వాళ్ళు వ్యాఖ్యానం రాస్తారు. కానీ ఎవరో కూడా ఇంత నీచంగా వ్యక్తిగతంగా తిట్టే వ్యాఖ్యానం బహుశా భారతదేశంలో ఏ పేపర్ కూడా ఉండదు. మరి ఇటువంటి పేపర్ని బ్యాన్ చేయాలని చెప్పి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఢిల్లీలో ఫిర్యాదు చేయబోతున్నాం. ఈ పేపర్ క్లిప్పింగ్స్ దాని ట్రాన్స్లేషన్తో సహా మేము కోర్టు ద్వారా మేము న్యాయం కోసం ఆశ్రయిస్తాం. తప్పకుండా ఇప్పటికైనా సరే రాధాకృష్ణ చేసిన పనికి క్షమాపణ చెప్పాలి. జర్నలిస్టుగా ఉంటూ ఏబిఎన్ రాధాకృష్ణ నీచమైన భాషను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణపై సిపికి ఫిర్యాదు చేశామని, పోలీసులు చర్యలు తీసుకోవాలని అవినాష్ డిమాండ్ చేశారు. నీచమైన భాష, ఒక జర్నలిస్టుగా ఉంటూ నీచమైన భాష ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడటం జరిగింది. ఈరోజు మేము ఒకటే డిమాండ్, ఈరోజు సిపి కానీ డీసీపీ కానీ కలిసి మా పెద్దలు అందరం గారు ఒకటే అడిగాం, ఇంత నీచమైన కామెంట్లు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేశాం. ఇటు సత్యసాయి జిల్లా కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలను ప్రసారం చేసిన ఏబిఎన్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాధాకృష్ణపై కేసులు నమోదు చేయాలన్నారు. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ బ్రోకరిజం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇవాళ కూడా నిరసనలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేపట్టనున్నారు.